ఎవరైనా సరే వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ ఇంట్లో ఉండేవాళ్ళు నెలకొకసారి, మరి వారానికి ఒకసారి ఒక సినిమా చూసి సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ వీళ్ళేంటండి సినిమానే తీసేశారు. ఆ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కోట్ల వరకి ఖర్చు పెట్టారు. ఆస్తులు, పాస్తులు, గొర్రెలు, మేకలని జెప్పేసి. వాళ్ళకున్న ఆస్తులని జెప్పేసి అమ్మేసుకొని సినిమా తీశారు. సో, వాళ్ళకి జరిగిందసల సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది? ఎంత ఖర్చు పెట్టారు? వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఏంటనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఆహ్, విన్నాను మీ గురించి. సినిమా జేశారు. ఆహ్, ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఫస్టు ఈ సినిమా స్టార్ట్ జేయకముందు మీరేం జేసేవారు? మీ ఇద్దరికి మ్యారేజ్ ఎప్పుడయింది? మీకు పిల్లలు ఎంతమంది? సో, చెప్పండి ఒకసారి. పెదార్కట్ల హ్మ్. కనిగిరి దగ్గర హ్మ్. ప్రకాశం జిల్లా. హ్మ్. మేము బాగా వ్యవసాయం చేసుకుంటూ కూలి పని వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఓకే. ఆహ్, బర్రెలు ఒక 30, 40 బర్రెలు ఉంటాయి ఇప్పుడు. తర్వాత 50, 60 మేకలు ఉంటాయి. హ్మ్. ఏమో బర్రెలు మేకలు ఆమె చూసుకుంటుంటుంది. నేను ఎద్దులు వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం అంటే మామూలు పొలాలు వేసుకోవడం, పొలాలుంటాయి. ఎద్దుల పని నాది. హ్మ్. నాకు సపోర్ట్ చేస్తుంది పొలాలు వేయడానికి చేయడానికి ఆమె మొత్తం ఉంటుంది. హ్మ్. ఆమెకి ఏదైనా అవసరమైనా నేను చేసుకుంటాను. మా ఇద్దరమే ఇన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. రూపాయి జాగ్రత్తగా సంపాదించుకుంటూ ఉంటాం. హ్మ్. ఆమెకి ఎందుకో సినిమా పిచ్చి ఎప్పుడో పెళ్లిగంతలకి నుంచి ఉందంట, నాకు కూడా తెలియదు. పెళ్ళికి ముందు నుంచే. పెళ్లికి ముందే ఉంది. ఓకే. మా మేనత్త కూతురే. హుహుహు. ఇంక తర్వాత సినిమా తీద్దామని ఎప్పుడప్పుడు సినిమా శూన్య చేత కాదు, సినిమా పోయి తీసిందని లేదు, శుద్ధులే తిద్దులే అని తమాషకి అంటా ఉన్నా. హ్మ్. అట్ట ముదిరి కొన్ని సంవత్సరాలకి గట్టిగా పట్టి సినిమా మా చేత చేపించుకోవడానికి ప్రయత్నం చేసిందాము. హ్మ్.